ప్రేమించిన తండ్రి, రెండో రోజు కూడా నీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మీరు రాసిచ్చిన ఈ నీ మనసులో ఉన్న ఈ మాటలను వివరించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మనము ఆయనకి చాలా ప్రియమైన వారు అండి. మనం ఎంత తప్పు చేసినా మనల్ని పోగొట్టుకోవాలని చూడ్డా ఆయనకి మనం అంటే చాలా ఇష్టం. మనం అనుకుంటున్నాం, నా భర్తకి నేనంటే ఇష్టం, నా భార్యకి నేనంటే ఇష్టం, నా పిల్లలకి నేనంటే ఇష్టం, నా రాష్ట్రానికి నేనంటే ఇష్టం, నా జిల్లాకి నేనంటే ఇష్టం, నా వారికి నేనంటే ఇష్టం అని మనం అనుకుంటున్నాం. కానీ మీరన్నా నేనన్నా ఒక ఇష్టపడే ఆయన ఉన్నాడు. ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి ఆలోచించేద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20:37-38. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మరి ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఎంతమంది సేవకులు ఉన్నారు, ఎంత పని జరుగుతుంది కదా, మరి పనివారు కొద్దిగా ఉన్నారని ఎందుకంటున్నాడంటే, పని ఎక్కువ ఉందని మనం అనుకుంటున్నాం కానండి ప్రియమైన దేవుని వారలారా, ఆయన అనుకున్నట్టుగా మనం పనిచేస్తలేదు. దేవుడు అనుకున్నట్టుగా మనం పని చేయాలి. దేవుడు అనుకున్నట్టుగా మనము పని చేస్తున్నామో లేదా అనేది మరి ఎవరిని అడిగితే అర్థమవుద్ది అని ఆలోచన చేస్తే, జ్ఞాని పరిశుద్ధాత్మతో నిండిన వాడై అసలు యేసుక్రీస్తు వారి గురించి జ్ఞాని ఒక మంచి గీతం రాస్తున్నాడండి. పరమగీతములు 5వ అధ్యాయము 9-10 వచనాలు ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక మంచి సందేశాన్ని సంఘం గురించి జ్ఞానితో రాయిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుడు సంఘాన్ని స్త్రీతో పోల్చి లోకంలో ఉన్న వాళ్ళందరికంటే నీవు స్త్రీలలో అధిక సుందరవగుదానా వర్ణిస్తున్నాడు. నిజంగా చాలామంది కవులు వర్ణిస్తూ ఉంటారు స్త్రీని చూచి. దేవుడు కూడా సంఘాన్ని వర్ణిస్తున్నాడు. ఏమండి, లోకంలో ఎంతోమంది ఉన్నారు కానీ నా సంఘంలో ఉన్న నా స్త్రీవైన నీవు ఏ సుందరి అన్నాడు? అధిక సుందరివి అని వర్ణిస్తూ, వేరి ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? వేరి ప్రియుని కన్నా. లోకంలో ఎన్నో రకాలైన విధానాలు ఉన్నాయండి. ఈరోజు ఎన్నో రకాలైన విధానాలు ఉన్నాయి. లోకం అడుగుతుంది మనల్ని, అడిగేలా మనం ఉన్నామా? మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలవంతంగా నా సుందరుని గురించి తెలుసుకో, నా ప్రభువుని నమ్ముకో, నా యేసుక్రీస్తుని నమ్ముకో, నా ప్రభువుని నమ్ముకోవని మనం చెప్పక్కర్లేదండి. మన దగ్గరికి వచ్చి అడగాలి. సంఘం దగ్గరికి వచ్చి ఆ ప్రియుడు, నీ ప్రియుడు ఏంటి, ఆ ప్రియుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆదివారం పనులన్నీ మానేసి ఎందుకు వెళ్ళిపోతున్నావు ఆ ప్రియుని దగ్గరికి? ఆయన దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? నువ్వు చాలా బాగున్నావు. నువ్వు ఆదివారం వేయకపోయినా, ఆదివారం బిజినెస్ చేయకపోయినా, ఆదివారం ఏమీ చేయకపోయినా నీ ఆరోగ్యం బాగుంది, నీ గుండెని పరిశీలన చేస్తే గుండె బాగుంది, నీ రూపం బాగుంది, నీ నడక బాగుంది, నీదంతా బాగుంది అని లోకం అడగాలండి మనల్ని.
అడిగేలా ఉందా ఈరోజు సంఘం? అడిగేలా ఉన్నాయా సంఘాలు? వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి? నీ ప్రియుని విశేషం ఏమిటి? నీవు మాతో ప్రమాణం చేయించుకుంటానికి వేరే ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటి? నీ ప్రియుని విశేషం ఏంటని ప్రపంచం అడగాలండి. సంఘం దగ్గరకు వచ్చి ప్రాధేయపడాలి. సంఘం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అతను ప్రధానమంత్రి అయినా, అతను ముఖ్యమంత్రి అయినా, అతను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సంఘం దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. అంటే సంఘానికి శిరసైన క్రీస్తులో అంతం ఉందా? ఉందండి. అంత గొప్పవాడు, మనం నమ్ముకున్న సార్వభౌముడు, సర్వాధికారుడు. ఎవరిని అధికారంలో ఉంచాలన్నా, ఎవరిని దించేయాలన్నా, ఎవరిని ఉంచాలన్నా, ఎవరిని తీసేయాలన్నా ఆయన చేతిలో ఉంది. ఆయన మనకి ప్రియుడిగా అయ్యాడు. ఎలా అయ్యాడు? అది ఆలోచన చేయాలి. నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు, సంఘం చెబుతుంది. నా ప్రియుడు ధవలవన్నుడు, నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు ఎలాంటి వాడు తెలుసా? ధవలవన్నుడు, ధవలవన్నుడు, పాపము లేని పావనమూర్తి, మచ్చలేని సుందరుడు. నేను మచ్చలు కలిగిన దాన్నే, నా మచ్చలన్నీ తీర్చటానికి ఈ భూమి మీదకి వచ్చిన మహాసుందరుడు, మహా తేజోమయుడు, 3 లోకాల అధిపతి. నా ప్రియుడు ధవలవన్నుడు, నా ప్రియుడు ధవలవన్నుడు. చెప్పగలుగుతున్నదా సంఘం? ప్రపంచంతో చెప్పగలుగుతుందా నా ప్రియుడు ధవలవన్నుడు? నా కోసం ఏమయ్యాడు తెలుసా? నా కోసం ఏమయ్యాడు తెలుసా? నేను చేసిన నేరాలకి, నేను చేసిన ఘోరాలకి, నేను చేసిన పనికిమాలిన పనులన్నిటికీ నా ప్రియుడు నా కోసం ఏమైపోయాడు తెలుసా? రక్తపు ముద్దగా అయ్యాడు. పాపము లేని, మచ్చలేని మహాసుందరుడైన నా ప్రియుడు, నా ధవలవన్నుడైన నా సుందరుడు నా కోసం ఏమయ్యాడు తెలుసండి? రత్నవన్నుడుగా మార్చబడ్డాడు, రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. ఆ ప్రియుని కోసమే నేను బ్రతుకుతాను. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు పౌలు గారు. చావు నాకు లాభం, ఎందుకంటే నా పాపాలు కడిగిన వాడు నా ప్రియుడు. పాపుల్లో ప్రధాన పాపిని. పాపనేవాడు ఎవడైనా ఉంటే ప్రపంచంలో, పాపుల్లో ప్రధాన పాపినైన నన్ను కడిగిన నా ప్రియుడు ధవళవన్నుడు. నా పాపాల కోసం ఏమయ్యాడు తెలుసండి ఆయన? నేను మతోపదేశం చేస్తలేదండి. ఇంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావే అంటే నేను మిమ్మల్ని ఈ మతములోకి దింపటానికి కాదండి అయ్యా. నా ప్రియుడు ధవలవన్నుడు. నా ప్రియుడు ఏమైపోయాడు తెలుసండి? నా కోసం, నా పాపాలు కడగటం కోసం, నన్ను పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా చేయటం కోసం నా ప్రియుడు రత్నవన్నుడిగా మార్చబడ్డాడు. ఎవరిని మార్చాడు? ఎవరిని మార్చాడు? ఎలా మార్చాడు? ఏంటది? ఆలోచన చేయాలండి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 36, 37, 38 వచనాలండి. ఇత్తువాడు వాక్యాన్ని విత్తుకుంటా వెళ్ళిపోతున్నాం, సత్యాన్ని చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాం, సకల జనులకు సాక్షాత్తంగా ప్రకటించుకుంటా వెళ్ళిపోమన్నాడు. విత్తివాడును కోయివాడును నేను విత్తుకుంటా వెళ్ళిపోతున్నాను. రేపొద్దున మీ సంఘాల్లోనికే వీళ్ళంతా వస్తారు. నేను చెప్పే బోధ నా బోధ కాదు ఇది. రేపొద్దున మళ్ళీ వచ్చి మీ సంఘం పక్కన సంఘాలు పెట్టే బోధ కాదు ఇది.
ఆలోచన చేయండి. వాక్యాన్ని విత్తుకుంటా వెళ్ళిపోతున్నాను. మానవుడు కారణ జన్ముడని చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను. సంఘాలని నిలబెట్టే బోధ, సద్బోధకుడైన యేసుక్రీస్తు చెప్పిన మహాజ్ఞాన సంగతులు చెప్పుకుంటా విత్తుకుంటా వెళ్ళిపోతున్నాను నా వంతు ధర్మంలో. ఆ దేవుని మదిలో ఉన్నది నేను గనుక, నన్ను ఈ భూమి మీద ఈ తరములో పుట్టించాడు గనుక విత్తుతున్నాను సత్యాన్ని, సద్బోధని. విత్తువాడును నేను ఇత్తుకుంటా వెళ్ళిపోతున్నాను, కోయివాడు మీరు కోసుకోండి రేపు సంతోషించినట్లు. నిత్య జీవం, నిత్య జీవం, నిత్య జీవం. ఎందుకు ఇది? దేవుడిని ఎందుకు నమ్ముకోవాలి? ఇదో బిజినెసా? ఇది వ్యాపారమా? కాదు. నిత్య జీవం యేసునందే నిత్య జీవం. యేసునందు నిత్య జీవం ఎలా ఉంది అంటే, పాపాల్ని కడిగే ఒక దమ్ము ఆయనకే ఉంది. ధవళవన్నుడైన ఆయనకే రత్నవన్నుడిగా మార్చబడ్డాడు కనుక పాపాలు క్షమించడానికి ఆయనకే అధికారం ఉంది. మనమెవరం? ఆయన పాపి, ఈయన పాపి. ఆవిడ మంచిది కాదు, ఈవిడ మంచిది కాదు. ఆయన మంచోడు కాదు. ఎవరు మంచోళ్ళు ఉన్నారు? నీతిమంతుడు లేడు ఒక్కడు, విత్తటమే. జీతం ఎక్కడుంది? మనం ఈ లోకంలో సంపాదించుకున్న ఈ జీతాలు, ఈ బిజినెస్, ఇదంతా ఈ భూ సంబంధమైనవి. అసలైన జీతం దేవుని దగ్గర ఉందండి. ఆ జీతాన్ని ఎవరు సంపాదించుకున్నారు ఆలోచించేద్దామండి. విత్తువాడొకడును కోయువాడొకడును. మాట విషయంలో సత్యమే. మీరు కష్టపడకపోయినా, మీరు దేవుని కోసం మీరు కష్టపడకపోయినా, దేవుడు మీ దగ్గరకు వచ్చి ఈ సత్య సువార్తని అనేక పిల్లల్ని వాడుకొని ఈ సత్య సువార్తని అందిస్తున్నాడండి. ఈ సత్య సువార్తని మీరు అంగీకరించండి. ఇది మనుషులు చేసే బోధ కాదు. ఇది దేవుడు మీ దగ్గరకు వచ్చి పరిశుద్ధాత్ముడు మీకు తినిపిస్తున్న జీవాహారం. ఈ జీవాహారాన్ని ఎవరికి తినిపించాడు ఆలోచించేద్దాం. 4వ అధ్యాయము 39-40 వచనాలు. నేను చేసినవన్నీ ఏమండి, ఒక్క స్త్రీ ఏమన్నా మంచి పేరుందా? ఆవిడికి మంచి యోగ్యతలో ఉందా? మంచి స్థాయిలో ఉందా? లేదండి. కానీ ఒక్క మాట చెప్పింది. ఇప్పటి వరకు ఎంతోమందిని నా చేతుల్లో, అంటే నా జీవితంలో నేను చదివేశాను, కానీ నా జాతకాన్ని నాకు చెప్పిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయన? నా బ్రతుకంతా, నా బ్రతుకు పుస్తకమైన ఒక మహాజ్ఞాన గ్రంథాన్ని నేను చదివాను, కానీ ఆయన వస్తాడని నేను ఆలోచించాను, కానీ నాకు అర్థం అవ్వలేదు. కానీ వచ్చాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. నేను చేసినవన్నీ నాతో చెప్పిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు ఏముంచారండి? ఒక్క మాట. ఏం చెప్పింది ఆవిడ? ప్రసంగాలు చేసిందండి? ఏమన్నా మాయ మాటలు ఏమన్నా చెప్పిందా? ఎవరినైనా ఆశించినట్లుగా ఉందా ఆమె? లేదండి. సజీవ యాగంగా సౌలు గారు పౌలుగా మారి శరీరాన్ని ఎలా ఇచ్చారో ఈ స్త్రీ కూడా ఏం చెప్తుందండి? నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన
ఇక్కడ ఉన్నాడు. ఒక్క స్త్రీ మాట వలన ఎంతమంది మారారండి? ఆ ఊరిలో ఉన్న సమరయులు అనేకులు, ఆ ఊరిలో ఉన్న సమరయులు అనేకులు ఆయన యందు ఏముంచారండి? ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఏమని ఉంచారు? ఈయన సద్బోధకుడని ఉంచారు. ఈయన మాటల్లో సత్యముందని నమ్మారు. వారి జీవితాన్ని ఎవరికి అప్పగించారండి? దేవునికి అప్పగించారు. దేవునికి అప్పగించారని మనం ఎలా ఆలోచన చేస్తున్నామంటే చూడండి, 41, 42 ఆయన మాటలు వినినందున. ఆయన మాటలు ఎక్కడున్నాయి? ఇదిగో 46 పుస్తకాల్లో ఆయన మాటలు ఉన్నాయి. దివారాత్రులు మీరు దీన్ని చదవండి. మనుషుల గురించి ఆలోచించకండి, మనుషుల జీవితాన్ని చదవకండి, మనుషుల గురించి మీరు ఆలోచన చేయకండి. ఇదిగో మహాజ్ఞాన గ్రంథాన్ని చదవండి. ఈ సమాజానికి ఈ జ్ఞానాన్ని చెప్పండి. మన గురించి మనం చెప్పుకోకూడదు, ఆ సుందరుడు గురించి చెప్పాలి. ఆ సుందరుడు గురించి ఎవరు చెప్పిందంటే ఒక స్త్రీ చెబుతుంది. ఒక పౌలుగా ఉన్న సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మార్చబడి ఆ సుందరుడు గురించి చెప్పాడు. అపోస్తలులు కార్యాలు చేశారు. ఎవరి గురించి చెప్పారు తెలుసండి? పేతురు గురించి. పేతురు చెప్పుకోలేదు. ఎవరు అపోస్తలులు 12 మంది అంటే 11 మంది కూడా యేసుక్రీస్తుని గురించే వారు విన్న వాటిని, కన్న వాటిని, వారు చూచిన వాటిని, అనుభవించిన వాటిని యేసుక్రీస్తు వారి గురించి చెప్పారు. ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఎవరు రక్షించేవారు? ఎవరిని మనల్ని కాపాడేవారు ఎవరు? మన పాపాలను క్షమించే వాళ్ళు ఎవరు? అంత 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 శక్తి ఎవరికి ఉంది? అది ఒక స్త్రీకి తెలిసిందండి. ఆ స్త్రీ తీసుకొచ్చి అందరినీ కూర్చోబెట్టింది. నా పాపాలన్నీ, నా పొరపాట్లన్నీ చెప్పినవాడు ఇక్కడున్నాడు రండని తీసుకొచ్చింది. ఆ ఒక్క స్త్రీ మాటను బట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 41, 42 ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాట చొప్పున కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఎవరండి? అదండి సమాజం వాళ్ళంతటా వాళ్ళు మారిపోవాలి. ఈయన నిజంగా ఎవరండి? లోకరక్షకుడు. ఎవరు? మనం నమ్ముకున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనము అనుభవిస్తున్న దేవుడు. ఆయన నిజముగా ఏమని చెప్తున్నారు తెలుసండి వాళ్ళు? నిజముగా ఈయన ఎవరండి? లోక రక్షకుడు. లోక రక్షకుడైన ఆయన మనకు రక్షకుడయ్యాడా? మనకి రక్షకుడయ్యాడా? రక్షకుడంటే ఎవరండి? రక్షించేవాడు. ఒక భార్యని రక్షించటానికి ఒక భర్తని తల్లిదండ్రులు చక్కని భర్తని చూసి చేస్తారు, అవునా? ఇప్పుడు దాకా ఈ బిడ్డను మేము కాపాడుకున్నావు నాయన, ఇక నుంచి నువ్వు ఈ బిడ్డను ఏం చేయి, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని భరించేవాడు నువ్వని ఆయన చేతిలో పెడతారు. ఈరోజు భరించే వాళ్ళు ఎవరున్నారు? మనల్ని, మన పాపాలను క్షమించే వాళ్ళు ఎవరున్నారు? మన సంకటాలను కుదిర్చే వాళ్ళు ఎవరున్నారు? సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించే వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడికి పరిగెడదాం? ఎక్కడికి వెళ్ళి కడుక్కుందాం? ఎక్కడికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకుందాం? ఎక్కడ దొరుకుద్ది? అమూల్యమైన రక్తం, యేసు రక్తం అమూల్యమైన రక్తం, వెలకట్లేని రక్తం, క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన శిరస్సు ఆయన, సంఘానికి శిరస్సు. ఎంతోమంది దుర్మార్గుల్ని మార్చేసి మంచి ఉన్నతమైన స్థితిలో స్థాయిల్లో పెట్టిన ఒకే ఒక చక్రవర్తి ఆయన. ఆయన మనల్ని క్షమించడా? ఆయన మనల్ని కడగడా? మనల్ని పరిశుద్ధులుగా చెయ్యడా?
ఆ పరిశుద్ధుని కోసం మనం బ్రతికినప్పుడు మనకు కావలసినవన్నీ ఇవ్వడా? నమ్ముట నీ వలన అయితే ఆయనకి సమస్తము సాధ్యం. శరీరాన్ని ఇచ్చినవాడు, భూమిని ఇచ్చినవాడు, ఆకాశాన్ని ఇచ్చినవాడు, ఈ బ్రతుకునిచ్చినవాడు, ఈ బ్రతుకులో మనకి కావలసిన వాటిని ఇవ్వడండి. ఇన్నిచ్చిన ఆయన ఎందుకు ఇవ్వడని మీరు అనుమానిస్తున్నారు ఆయన్ని? నమ్మండి, మారింది, తన స్థితిని ఒప్పుకుంది, తన జీవితాన్ని ఏం చేసుకుంది? సరి చేసుకుంది. వదలవలసింది వదిలేసింది, చంపవలసింది చంపేసింది. ధరించుకోవలసిన క్రీస్తుని ఏం చేసింది? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తు ఉన్నాడా మీలో? మీరు ధరించుకున్నారా? నేను ఈ కోటు ధరించుకున్నానండి, నేను సూటు ధరించుకున్నానండి, నేను బూటు ధరించుకున్నానంటాం. అవునా కదండి? ప్రతి దాంట్లో ఒక దానికి ఒక విధానం ఉంటుంది. కానీ క్రీస్తులోనికి మనం వచ్చామని ప్రపంచానికి తెలియాలి అంటే మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం క్రీస్తుని ఏం చేయాలి? ధరించుకోవాలి. మనలో ఎవరు కనిపించాలి? మనలో మనం కనిపించకూడదు, మన పాచైన స్వభావం కనిపించకూడదు, క్రీస్తు కనిపించాలి. అలా కనిపించినప్పుడు మనం ఎవరికో పాంప్లెట్ ఇవ్వక్కర్లేదు, మనమే ఒక పత్రికగా మార్చబడిపోతాం, క్రీస్తు పత్రిక వలె. అది కూడా రాశాడు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో ఏమని రాస్తున్నాడో చూడండి. పత్రిక ఇష్టం లేని వాళ్ళకి పత్రిక ఇమ్మని దేవుడు చెప్పాడా? నో. వాళ్ళ మన దగ్గరకు వచ్చి అడగాలి, మీ ప్రియుడు ఎలాంటి వాడు, ఎందుకు మీరు ఆయన కోసం ఏంటి ఇలాంటి కార్యాలు మీరు ఎందుకు చేస్తున్నారు, మీ ప్రియుల్లో ఉన్న గొప్పతనం ఏంటి, వేరు ప్రియుని కంటే మీ ప్రియుల్లో ఉన్న పవర్ ఏంటి అని అడగాలి మనల్ని. మా హృదయముల మీద రాయబడి ఏమి రాయబడ్డాయి? లేఖనం నోరిప్పితే లేఖనం రావాలి. మీ నోట బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోత్తులు కానీ రాకూడదంటే ఎందుకు వస్తున్నాయి మన నోట? వాళ్ళకి సబ్జెక్టు లేక వాళ్ళు మాట్లాడుతున్నారు. కలెక్టర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఒప్పుకుంటుంది ప్రభుత్వం. ఒక స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి, ఒక స్థితిగతుల్లో ఉన్న వ్యక్తి సామాన్యుని మాట్లాడినట్టుగా మాట్లాడటానికి ఇష్టపడతాడా? ఇష్టపడ్డే మనల్ని రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, ఈ లోకానికి జ్యోతులు అన్నాడు. ఈ మహాజ్ఞానాన్ని, ప్రపంచానికి సకల శాస్త్రాల్ని మించింది బైబిల్ అని చెప్పమన్నాడు. పరిపూర్ణులైన వారి మధ్య ఈ జ్ఞానాన్ని బోధించమన్నాడు. ఎలా బోధించమన్నాడు? ఎవరినో ఆశించి కాదు, ఎవరినో దోచుకుని కాదు, ఎవరినో ఇబ్బంది పెట్టి కాదు, ఎవరినో బాధ పెట్టి కాదండి. మహాజ్ఞాన సంగతులు, మహాజ్ఞానం అని బోధించాలి ఈ ప్రపంచానికి. అలా బోధించటానికి ఏమని రాస్తున్నాడో చూడండి. ఎక్కడ రాయబడాలంటే అండి మాటలు మా హృదయముల మీద రాయబడిన మనుషులందరూ మనల్ని చదివినప్పుడు ఏంటి ఇప్పుడు దాకా బూతులు మాట్లాడేవాడు, ఇప్పుడు దాకా తేడాగా ఉండేవాడు, ఇలాంటి ఈయన ఏంటి సింహ గర్జన చేసే ఇతను ఏంటి, ఇతనిలో గొర్రెపిల్ల మనస్తత్వం వచ్చింది. మనుషులందరూ తెలుసుకున్నట్టు, మనుషులందరూ తెలుసుకోవాలి మన గురించి. క్రైస్తవులు అంటే ఏంటో తెలుసుకోవాలి, సమాజం తెలుసుకోవాలి, ప్రపంచం తెలుసుకోవాలి. ఈరోజు క్రైస్తవుడు ఉన్నాడు కనుకే సూర్యుడు పనిచేస్తున్నాడు, చంద్రుడు పనిచేస్తున్నాడు, విశ్వం పనిచేస్తుంది, పంచభూతములు పనిచేస్తున్నాయి. ఆయనే లేకపోతే ఏమైపోయినాయో తెలుసా ప్రపంచ దేశాలు అని చెప్పాలి ఈ సమాజానికి. మనం ఒక పత్రిక వలె కనపడాలి ఈ ప్రపంచానికి. ఒక బిజినెస్గా మనకు కనిపించకూడదు.
మనం ఒక పత్రికల వల్లే కనపడాలి. మనల్ని చదువుతాడు, మనం ఇచ్చిన పత్రిక చదవడు. మన జీవితాన్ని చదివినప్పుడు మనము ఒక క్రీస్తు పత్రిక వల్లే ఏం చేయాలండి? ప్రపంచానికి కనపడాలంటున్నాడు. నన్ను నేను బోధించుకుంటున్నాను, కనపడాలి ప్రభువా, నేను అలా కనపడాలని నేను అనుకుంటున్నాను. రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయం మీద అను పలక మీద జీవం కలిగిన దేవుని ఆత్మ చెబుతున్న ఈ మాటలు, జీవం కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా, ఈ పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికగా మనం అయిపోవాలండి. ఈ పరిచర్య మూలంగా మీరు ఎవరి పత్రికలు అయిపోవాలి తెలుసా? క్రీస్తు పత్రిక వలె అయిపోవాలి. తేటగా కనిపించాలి, ముసుగులో గుద్దులాటకుండదు, ఓపెన్గా ఉండాలి మన జీవితాలు. మన మాట చూపు ఓపెను, మన మాట ఓపెన్గా ఉండాలి. ఈ ప్రపంచానికి జ్యోతులుగా ఉండాలి. ఎందుకు పుట్టారో, ఎందుకు బతుకుతున్నారో తెలియకుండా నశించి నాశనానికి వెళ్ళిపోతున్న ఈ మానవ కోటికి చెప్పాలి ఈ మాటలు. అసలు ఈ మానవులు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు ఈ వ్యవస్థ ఇలా అయిపోతుంది? ఈ వ్యవస్థను కాపాడే వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారు. ఎవరాయన? ప్రపంచాన్ని కలిగించిన ఒకే ఒక్కడు. కలిగి ఉన్నదేది యేసు లేకుండా కలగలేదు. ఆ కలిగించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు మానవ అవతారం ఎత్తుకుని వచ్చి మన కోసం బలైపోయాడు. మనల్ని కడుక్కుంటానికి, మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసుకుంటానికి. ఒప్పుకుంటారా? మీరు ఇస్తారా ఆయనకి అవకాశం? ఇదే అనుకూల సమయం. రేపని వాయిదా పెట్టుకోవద్దు. ఎప్పుడో మారదా నన్ను అనుకోవద్దు. రేపేం సంభవించినో మనకి తెలియదు. ఇదో అనుకూల సమయం. నేడే రక్షణ దినం. ఆ ప్రభువుని మీ ప్రభునిగా మీ ఇంటికి తీసుకెళ్ళండి. మీ ఇంటికి వస్తానంటున్నాడు, మీ ఒంట్లోకి వస్తానంటున్నాడు, మీ ఇంటికి వస్తానంటున్నాడు, మీ సంఘానికి వస్తానంటున్నాడు, మీ సంఘానికి శిరస్సుగా ఉంటానంటున్నాడు, మీ సంఘంలో ఉన్న స్థితిగతులన్నీ మార్చేస్తానంటున్నాడు. నాకు అసాధ్యమైంది ఏది లేదంటున్నాడు. ఎంత ఘోర పాపనైనా కడిగి నేను స్వీకరిస్తానంటున్నాడు. పాపుల్లో ప్రధాన పాపినే కడుక్కుని ఇంట్లో పెట్టుకుని 14 పత్రికలు రాయించుకున్న మహానుభావుడు ఆయన. ఏ భేదములు లేదు. అందరూ ఏం చేశారు? పాపం చేస్తున్నాం. నేను పాపం చేయలేదని గుండె మీద చేసుకుని ప్రపంచంలో ఎవరో చెప్పడానికి లేదండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, యేసు తప్ప. ఎక్కడో చోట పొరపాటు చేస్తున్నాం మనం. ఒకే ఒక్కడు కడగాలని చూస్తున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్తం పట్టుకుని నిన్ను హిమము కంటే తెల్లగా చేయాలని చూసుకుంటున్నాడు. నిన్ను పరిశుద్ధురాలుగా చేయాలనుకుంటున్నాడు. నిన్ను పరిశుద్ధునిగా చేయాలనుకుంటున్నాడు. ఆయన మహిమతో నిన్ను మహిమపరచాలనుకుంటున్నాడు. ఆ సువాసన మనం ఒకరోజు స్నానం చేయబోయేటప్పటికి మన దగ్గర కంపు వస్తుంది, చెమట కంపు. ఆ పరిమళ క్రీస్తు సువాసన నీ మీద పొయ్యాలనుకుంటున్నాడు. మహిమపరచాలనుకుంటున్నాడు. రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధులుగా చేసి ఉద్ధరించి ఊరేగించాలనుకుంటున్నాడు. ఇస్తామా? ఇవ్వాలి. ఇస్తారా? ఇదే అనుకూల సమయం. కొత్తానికి ఆయన వచ్చాడు, పని చేస్తానికి మేము వచ్చాం. పనివారు వచ్చాం, పని చేస్తున్నాం. తీసుకుంటే మీ సంఘాలు బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, మీ పిల్లలు మంచోళ్ళు అయిపోతారు, మీ జీవితాలు బాగుంటాయి.
సమాజానికి వేడుకగా అయిపోతాం మనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 37, 38. కోత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది. ఎంతోమంది నశించి నాశనానికి వెళ్ళిపోతున్నారు. ప్రేమ కోసం ఒకడు పోతున్నాడు, మత్తు కోసం మరొకడు పోతున్నాడు, పందాలు వేసుకుని ఇంకొకడు పోతున్నాడు, చేపల చెరువులు రొయ్యల చెరువులు వేసి అప్పులు చేసి ఆకాశానికి నుచ్చినేద్దాం అనుకుని పురుగుల మందు తాగి ఆడిపోతున్నాడు. అలా చచ్చిపోతానికి కాదు ఈ భూమి మీద మనిషిని పుట్టించింది. ఆ పుట్టించిన దేవుడు వీళ్ళందరూ నశించి నాశనానికి వెళ్ళిపోతున్నారని ఆవేదనలో ఉండి చెప్పే ఈ సద్బోధే ఈ రాజ్య సువార్త. వారిని రక్షించే వాళ్ళు మీరే కావాలి, మనమే కావాలి. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థంగా వెళ్ళాలి. ఈరోజు ఈ చిన్నగా తీస్తున్న ఈ కెమెరా పట్టుకుని తీస్తున్న ఇతనే రేపు అమెరికా వాళ్ళకి వెళ్ళి చెప్పాలి. అమెరికాలో లేదు ఈ జ్ఞానం, ఈ మహాజ్ఞానం. ప్రపంచ దేశాలకి వెళ్ళిపోవాలి మీ పిల్లలు. నా పిల్లల్ని దేవుడిచ్చాడు, ఈ పిల్లల్ని దేవుని కోసం పెంచుతానని నువ్వు ఒక నిర్ణయం తీసుకుని దేవుని కోసం నీ బిడ్డల్ని పెంచితే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థంగా నువ్వు అందిస్తే, అటు తర్వాత యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకెళ్తానికి, సంఘాన్ని తీసుకెళ్తానికి వస్తారు. రెండో భాగం ఈ విధంగా ఇచ్చాడు. మూడో భాగం ఏ రకంగా చెబుతాడు ఆయనే చెప్తారు. మహిమ ఘనత ఆయనకే చెల్లునుగాక. ప్రేమించిన తండ్రి, మీరు చెప్పమన్నాయన్నీ చెప్పాను. రేపు మళ్ళీ ఏం చెప్తారో వినాలనే ఆశతో ఉన్నాం ప్రభువా. ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు బోధించండి. మా ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన తండ్రికి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. వందనాలండి.